మన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గాడిపల్లి రాజు ఇక్కడ స్థానికంగా ప్రసారం చేస్తున్నాడు మైలారం గ్రామంలో. ఒకసారి అతన్ని పోయి అసలు స్థానిక ఓట్లలో మీరు గ్రామానికి ఏం చేస్తారు, ఎలా చేస్తారు, దాని మించి కొంత ఈ సర్పంచ్ అభ్యర్థి గాడిపల్లి రాజు గారిని అడగడానికి వచ్చాము ప్రజావాయిస్ నుండి. ఒకసారి తన అభిప్రాయం గ్రామం గురించి అడుగుదాం. ముందుగా నా గ్రామ ప్రజలందరికీ రెండు చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాం. నేను బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల జోరు నేను గతంలో కూడా ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి నేను బయటికి వచ్చి బరిలో దిగడం జరిగింది. గతంలో కూడా మా నాన్నగారు మాజీ సర్పంచ్గా పనిచేయడం జరిగింది. ఆయన చేసిన అభివృద్ధి పనులు ఈరోజు నా గెలుపుకు బాటలు వేస్తున్నాయి. అందరు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న అభివృద్ధిని ఈరోజు బిడ్డను గెలవాలి అనే ఉద్దేశంతో ప్రజలు హక్కున చేర్చుకుంటున్నారు. ఈరోజు నేను పరపాటి శ్రీనివాసరెడ్డి ఎస్ఆర్ఆర్ అధినేత ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. గతంలో కూడా అభివృద్ధి చేసిన పనులే కాకుండా ఇంకా చేయాల్సిన అభివృద్ధి ఉన్నది. ఏమేమి అభివృద్ధి ఉన్నది అని అంటే వాటర్ ప్లాంట్ సరిపోవడం లేదు, శ్మశాన వాటికలు ఇంకా తక్కువ పడుతున్నాయి. వాటికి శ్మశాన వాటికల పనులు కూడా పూర్తిగా చేయలేదు. ఎంతోమంది విద్యావంతులు ఉన్నప్పుడు కూడా మైలారం గ్రామంలో ఒక లైబ్రరీ లేకపోవడం చాలా బాధాకరం. చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. కోతుల బెడద ఉన్నది. పాత ఇండ్లు కూలిపోయి అటనే శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని ఒక బావి బొందలు మైలారం గ్రామంలో ఎక్కువ కనబడుతున్నాయి. వాటిలో నీటి నిల్వ ఉండడం వల్ల చాలా రోగాలు వచ్చే సమస్యలు ఉన్నాయి. చాలామంది ప్రజలు ఇక్కడ బ్రెయిన్ స్ట్రోక్ తోటి, హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కూడా చాలా జనగం శ్రీనివాస్ వాళ్ళ భార్య కూడా బ్రెయిన్ స్ట్రోక్ తోటి అడ్మిట్ అయింది. వాళ్ళకు కూడా ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం. వాటి పట్ల హెల్త్ క్యాంపులు నిర్వహించాలని కోరుకుంటున్నాం. వీటికి కావాల్సిన పనులన్నీ కూడా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఊరుకు అభివృద్ధి బాటలు వేయాలనే ఉద్దేశంతో నేను సర్పంచ్ బడిలో దిగడం జరిగింది. రాజుగారు, సరే మీరు ఇంతకుముందు గతంలో రాజకీయంగా ఉంది అని అంటున్నారు. ఇంతకుముందు కూడా గతంలో మీ డాడీ చేస్తున్నాడు అనేది మాకు తెలిసిన విషయము. డాడీ కూడా ఇంతకుముందు గత 25 సంవత్సరాల క్రితం బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్ గెలవడం జరిగింది. మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ ఎస్సీకి రిజర్వేషన్ రావడం జరిగింది. దీని మీద ప్రజలకు మీరు ఇన్ని రోజులు ఊళ్ళో లేరు అనేది ఒక కొంత ప్రసారం జరుగుతుంది. అది మా దృష్టికి వచ్చింది. మీరు ఊళ్ళో లేరు, అతను ఎప్పుడున్నా హన్మకొండగా పోతాడు, అక్కడే ఉంటాడు అనే ఆలోచన ప్రజలలో వచ్చింది. దాని విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 2017 మా నాన్నగారు అయినటువంటి గాడిపల్లి ఆకయ్య గారి మరణానంతరం 2019లో నేను బీజేపీ నుంచి కూడా ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. కానీ గ్రామ ప్రజలు నన్ను ఓడిపోయేలా చేశారు. అయినా కూడా నేను వృత్తిరీత్యా నేను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పిఆర్ఓగా పనిచేస్తున్నాను. చాలామంది ప్రజలకు కూడా నా గ్రామ ప్రజలకు నేను వైద్యపరంగా సేవలు అందించాను. అదే కాకుండా ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లోకి, స్థానిక సంస్థల ఎన్నికల్లోకి బరిలో దిగడం జరిగింది. నన్ను గెలిపించినట్లయితే నేను 100% నా గ్రామ ప్రజల రుణం తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రతిపక్షాల కుట్ర ఏంటంటే వాళ్ళకు అనుభవం లేని నాయకుని పెట్టి గ్రామ ప్రజలను మాయమాటలకు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కానీ అనుభవం ఉన్న నాయకుడు మైలారం గ్రామానికి అవసరం. ఇంతకుముందు కూడా మా నాన్నగారు మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరిగింది. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా సాధించడం జరిగింది. అదే పేరు నిలబెట్టే దిశగా నేను పయనిస్తానని గ్రామ ప్రజలకు వేడుకుంటున్నాను. అయితే వాస్తవానికి ఏంటంటే ప్రజలు ఏమంటున్నారంటే పలానా రాజు గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడింది వాస్తవమే, కానీ ఇక్కడ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ పేరు ఉపయోగించడం ఏంటి అంటే, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ సంస్థ నుంచి అయినా స్పెషల్గా అయినా గ్రామానికి అభివృద్ధి చేస్తుండే, అది ఓకే. కానీ తన నుండి మాకు ఎటువంటి మాట ఇవ్వట్లేదు కదా, ఈడ ఉంటాడా లేదా హన్మకొండలోనే ఉంటాడా అనేది ప్రజలు లోపల అనుకుంటున్నటువంటి అభిప్రాయం. దీని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు ఫౌండేషన్ పేరు మీద ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాలు చేస్తాడు, పార్టీ పరంగా చేయలేదు కదా. పార్టీని మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు ఇవాళ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచే నేను చేస్తాడు, ఎస్ఆర్ ఫౌండేషన్ అంటే అది చాలా వరకు మంచిది కాదా అనేది ప్రజల అభిప్రాయం. మరి మీరేమంటారు? ఇప్పుడు పార్టీ తరపు నుంచా లేకపోతే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ బలపరిచిన వ్యక్తిగా మీరు భావిస్తున్నారా? పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 100% అందులో పరపాటి శ్రీనివాసరెడ్డి ఈ ఊరు గ్రామస్తుడు కావడం మాకు అందరికి కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయనకు చేదోడు వాదోడుగా ఎవరికి ఆపద వచ్చినా కూడా అన్నా అంటే నేనున్నా అంటూ శ్రీనివాసరెడ్డి గారు గ్రామ ప్రజలకు హక్కున చేర్చుకుంటున్నాడు. కాబట్టి ఆ క్రేజ్ అనేది ఆయనకు దక్కింది. మైలారం గ్రామంలో ఏ అభివృద్ధికి బాటలు వేయాలనుకున్న అధికారంలో ఉన్న పార్టీలు వేయకపోయినప్పటికీ కూడా శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నారు. దానికి చాలా సంతోషకరం. ఇంకా పనులు ఏమైనా అవసరం ఉన్నా ప్రభుత్వాన్ని కూడా కోరి
ప్రభుత్వం ద్వారా పనులు చేయించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కాకపోతే చాలామంది పెన్షన్లతో బాధపడుతున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటివరకు పెన్షన్లు రిలీజ్ చేయకపోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళు పెన్షన్ లేకపోవడం వల్ల చాలా కష్టకాలంలో ఉన్నారు ప్రజలు. పెన్షన్లు కూడా తొందరగా రిలీజ్ చేయాలి ప్రభుత్వాన్ని. ఓన్లీ శ్రీనివాసరెడ్డి గారి తరపునే కాకుండా ప్రభుత్వం తరపున కూడా మేమందరం కలిసి ఏ సమస్య ఉన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి సమస్యలన్నింటినీ కూడా మేమందరం కూడా కలిసికట్టుగా సమస్య లేకుండా చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. ఓకే 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 మీరు అంటున్నది ఓకే అనుకుందాం. కానీ ఇంత ముందుకు 40 సంవత్సరాల నుంచి ఇదే వర్ధనపేట నుంచి కావచ్చు, పాలకుర్తి నియోజకవర్గం నుంచి కావచ్చు గెలిచిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాజీ మంత్రివర్యుల వల్ల కూడా ఈ గ్రామం ఇంతవరకు అభివృద్ధి కాలేదనేది ప్రజల అభిప్రాయం. దీని మీద ఎమ్మెల్యే గారు అయినా ఇప్పుడైతే ఎమ్మెల్యే గారు లేరు, ఆయన మాజీ అయిపోయింది కాబట్టి మరి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి దయ వల్ల అవుతుందా పని, అతని నుంచి అవుతుందా? ఎందుకంటే అధికారంలో లేరు. అధికారంలో ఉన్నప్పుడే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఎటువంటి అభివృద్ధి చేయలేదని ప్రజలు ఆలోచన. మళ్ళీ ఒకటి పింఛన్లు ఒకటి అంటున్నారు కాబట్టి ఆ పింఛన్లు కూడా గత ప్రభుత్వంలోనే కేసీఆర్ ప్రభుత్వంలోనే పింఛన్లు ఇవ్వకుండా లాగేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పింఛన్లు రావడానికి కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కొంతవరకు పింఛన్లు ఇస్తున్నారు, వాళ్ళు కూడా బ్లాక్ అవుట్ చేసారు. దీని మీద మీరు ఎట్లా పింఛన్లు ఇప్పించగలుగుతారు? మీకు అధికారమే లేదు కదా. అధికారం లేకపోయినప్పటికీ కూడా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేను కూడా గ్రామ ప్రజల తరఫున అందరం కలిసిపోయి 100% మా గ్రామ అభివృద్ధికి తోడ్పాటు చేయాలని మేము అందరం కలిసిపోయి కూడా అందరం పార్టీలకు అతీతంగా మేము అందరం కలిసి మా గ్రామ అభివృద్ధికి పాటుపడాలని, పెన్షన్లు కూడా అవసరమైతే రేవంత్ రెడ్డి సహాయంతో అయినా కూడా మేము అందరం కలిసి పెన్షన్లు రిలీజ్ చేసుకునే దిశగా ఊరు ఐక్యమత్యంగా ఉండి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఓకే రాజు గారు, మరి ఇప్పుడు మీరు మైలారంలో స్థిరంగా ఉంటారా లేదంటే హన్మకొండకి వెళ్ళిపోతారా? మరి రేపు ప్రజలు నేను నమ్మి గెలిపిస్తారు కాబట్టి గెలిపించినాక వారిని కాదనిపోయి నేను హన్మకొండలో 3 రోజులు ఉంటా, మైలారంలో 3 రోజులు ఉంటా అంటే ప్రజలు అప్పుడు ఒప్పుకోలేరు కదా. అయ్యా, ప్రతిపక్షాలు స్థానికేతరుని కాదు, నేను ఈ గ్రామ నివాసి బిడ్డను. మా నాన్నగారు కూడా గతంలో మాజీ సర్పంచ్గా పనిచేశారు. మీరు అధికారాన్ని కట్టబెడితే నేను ఎందుకు వెళ్తాను? అంటే ఇప్పుడు అధికారం కట్టబెడితేనే ఉంటావు తప్ప అధికారం కట్టబెట్టకుంటే ఉండలేదు. అయ్యా, నాకు 5 ఎకరాల భూమి ఉన్నది, నేను వ్యవసాయం చేసుకుంటున్నా. నేను వృత్తిరీత్యా పోవాలి కాబట్టి నేను పోతున్నాను. వారానికి 2-3 సార్లు ఇక్కడనే ఉంచి వెళ్ళిపోతున్నా డ్యూటీకి తప్ప నేను గ్రామం వదిలిపెట్టిపోయే పరిస్థితి అయితే లేదు కదా. చివరిగా ప్రజలకు నువ్వు ఏమి ఇస్తున్నావు? గెలిపించినా గెలవకపోయినా ప్రజల మధ్యలో ఉంటావా, లేదంటే గెలిపిస్తే నేను ఉంటా, గెలిపేయకుండా పోయి మళ్ళీ నా ఉద్యోగం నేను చేసుకుంటా అనే ఆలోచనలో ఉన్నారు? దయచేసి గ్రామ ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నా, నన్ను పాలకుడిగా కాకుండా ఒక సేవకుడిగా గుర్తించండి. మీకు అందుబాటులో నేను 100% మీ మాట నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, ప్రజావాయిస్ తరపుంచి రాజు తన అభిప్రాయాన్ని క్లుప్తంగా చెప్పాడు. తన కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని మైలారం గ్రామ ప్రజలను రాజు గారు కోరడం జరిగింది. థ్యాంక్ యూ రాజు. ఓకేనా, వెల్కమ్.